అసలు ఫ్యామిలీ జీన్స్లో ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ తెల్లగా లేరు లేదా నల్లగా లేరు అనుకోండి మేడం, వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుందా అండి ఇలా వాడడం వల్ల? అస్సలు. ఇప్పుడు ఎక్కడో ఒక్కొక్క యాక్ట్రెస్ని చూస్తారు, అప్పట్లో ఆమె అలా ఉంది, ఇప్పట్లో ఈమె ఇలా ఉంది అనుకుని అంతెందుకండి, మా క్లినిక్కే నాకు వస్తూ ఉంటారు పేషెంట్స్, మీరు వైటనింగ్ ట్రీట్మెంట్ చేశారు, మీరు ఫెయిర్నెస్ ట్రీట్మెంట్ చేశారు అంటే, నేను ఫెయిర్నెస్ ట్రీట్మెంట్లో వైటనింగ్ ట్రీట్మెంట్కి నేను చాలా అగేన్స్ట్ అమ్మ, నేను అలాంటివి చెయ్యను అని చెప్తాను. అంటే లేదు మా ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చాక తెల్లగా అయిందంటే, తెల్లగా అయ్యిందంటే ఆమె ఒరిజినల్ కలర్ ఆమెకు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఒక కామన్ థింగ్ ఏంటంటే అండి, వెయిట్లు పెరిగినాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల మొత్తం ఫేస్ నెక్ అదంతా నల్లగా అయిపోతుంది. వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ వాడి కాస్త వెయిట్ అది తగ్గి కొంత ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఒరిజినల్ కలర్ వస్తుంది. కానీ ఫెయిర్నెస్ వైటనింగ్ ట్రీట్మెంట్లు ఇవేమీ కూడా అండి సస్టైనబుల్ కావు. అలా అవుతుందంటే అదేదో సైడ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు చాలామంది బ్యూటీ పార్లర్స్ ఇవి నడుపుతారు కదా మేడం, అక్కడికి వెళ్ళి వాటికి పెళ్లి చూపులో లేదా ఇంటర్వ్యూ ఏదో ఉందనుకోండి, అక్కడికి వెళ్తాను, నేను ట్యాన్ రిమూవ్ చేయించుకుంటున్నాను, నేను ఫేస్కి ఏదో రాయించుకుంటున్నాను, మసాజ్ చేయించుకుంటున్నాను, నాకు నెక్స్ట్ డే చాలా బాగుంటుంది అంటారు కదా. బ్యూటీషియన్స్ అంటే వీళ్ళు బ్యూటీ పార్లర్స్ ఇలా నడిపేవాళ్ళు, డెర్మటాలజిస్టులు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు అని నేను అనుకుంటున్నాను మేడం, మీరేమంటారు? కరెక్ట్ చెప్తున్నారండి. అంటే డిఫరెన్స్ తెలుసుకోపోవడం కాదు, ఇది ప్రజల తప్పు కాదండి, వాళ్ళకి అలా క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు డిఫరెన్స్ తెలియకుండా చేస్తున్నారు. ఇప్పుడు కాస్మెటాలజిస్ట్ అని ఒక పదం ఉంది, అది ఎంత అబ్యూజ్డ్ పదం అంటే అండి ఈ మధ్యకాలంలో అసలు నేను చెప్పలేను. సో కాస్మెటాలజీ అంటే ఏంటి, అది బేసికలీ బ్యూటీషియన్ చేసే పని. అంటే హెయిర్ కట్, హెయిర్ కలర్, మేకప్, ఇప్పుడు ఈ నెయిల్ పెయింట్, ఇలాంటివన్నీ, పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్, ఇలాంటివి. డర్మటాలజిస్ట్ చేసే పని ఏంటి, ఇప్పుడు ఒకటి మేము డిసీజెస్ ట్రీట్ చేస్తాము, రెండు ఇప్పుడు కెమికల్ పీల్స్ కావచ్చు, లేజర్స్ కావచ్చు. లేజర్ అంటే హెయిర్ రిమూవల్ నుంచి హెయిర్ రీగ్రోత్ వరకు, పిగ్మెంట్ నుంచి యాక్నే స్కార్స్ అంటే మొటిమలు వస్తాయి, మొటిమల వల్ల మార్క్స్ వస్తాయి, అట్ల వల్ల ఒక ఈ హోల్స్ లాగా వస్తాయి కదండి, గుంటల్లో అంటాము, అలాంటివి అన్ఈవెన్స్గా అవుతుంది. లేకపోతే ఏజింగ్ వల్ల వచ్చే చేంజెస్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి కొంచెం రింకిల్స్, లైన్స్ వస్తాయి, ఇవన్నీ బోటాక్స్, ఫిల్లర్స్, స్కిన్ టైటనింగ్, ఇప్పుడు వయసుతో పాటు కొంచెం ఫేస్ అది ఇలా కిందకు వచ్చేసినట్టు అవుతుంది కదా. సో అన్నిటికీ అవి మెడికల్ ట్రీట్మెంట్స్. సో అవి చేసే వాళ్ళు డర్మటాలజిస్టులు. ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ అంటే, ఇప్పుడు బ్యూటీషియన్ అవ్వాలంటే చదువు ఏం కావాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం క్లాస్ 10 పాస్ అవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది స్కిల్ ఇండియా పథకంలో ఒక వొకేషనల్ ట్రైనింగ్ కింద ఇస్తున్నారు. డర్మటాలజిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలా, ఫస్ట్ 10th చదవాలా, తర్వాత ఇంటర్ ఆర్ 12th చదవాలా, తర్వాత అప్పట్లో మా టైంలో ఎంసెట్, ఇప్పుడేమో నీట్, అందులోంచి క్రాస్ అయ్యి ఎలిజిబిలిటీ అంతా తెచ్చుకొని ఎంబీబీఎస్ చదవాలా, 4.5 ఏళ్ళ చదువు, 1 year ఇంటర్న్షిప్, 5.5 ఏళ్ళు, తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ రాయాలా, ఆ నీట్ పీజీ అంటాం, అందులో మళ్ళీ సీట్ తెచ్చుకోవాలా, ఆ తర్వాత 3 ఏళ్ళు చదవాలి. సో 8.5 ఏళ్ళ చదువు ప్లస్ ఆ మధ్యలో ప్రిపరేషన్ టైము, మన గవర్నమెంట్ మధ్యలో పోస్ట్పోన్మెంట్లు అవి అవుతూ ఉంటాయి, ఇవన్నీ కలిపి మొత్తానికి ఒక 9-10 ఏళ్ళు అవుతుందండి. ఈ 9-10 ఏళ్ళు చదివితే డర్మటాలజిస్ట్ అవుతారు. కాస్మెటాలజిస్ట్ ఆర్ బ్యూటీషియన్ అవ్వడానికి ఎన్నాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 3 months కోర్స్ పెట్టింది, ఇది స్ట్రెయిట్ అవే క్లాస్ 10 తర్వాత చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే తేడా ఇది. కానీ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు మీరు అన్న చదివింటది అది ఎంత అంటే అదొక రకం ఇదొక రకం, కన్ఫ్యూజన్కి అసలు ఛాన్స్ ఏముంది అని మనం అనుకోవచ్చు. ఛాన్స్ ఎందుకు ఉందంటే అండి, ఇప్పుడు ఇందులో చాలా మనీ ఉంది అని చెప్పి ఒక అవగాహన, ఒక వాస్తవం కూడా ఉన్నాయి. సో దాన్ని చూసి డాక్టర్ సో అండ్ సో కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుంటున్నారు. ఈ కాస్మెటాలజీ అనే డిగ్రీ ఎవరిస్తున్నారో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వట్లేదు, ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఇవ్వటం లేదు, ఎవరో ఒక అన్రికగ్నైజ్డ్ వాళ్ళు ఇస్తున్నారు. అది ఎన్నాళ్ళు మీరు కూడా చేసేయచ్చు కావాలంటే, 1 week 6 weeks ఆన్లైన్, లేకపోతే ఒక హోటల్ తీసుకుంటారు, 3 days కోర్స్ పెడతారు, ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు మంచిగా పెట్టుకుంటారు, మీరు కాస్మెటాలజిస్ట్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు డాక్టర్ ప్రేమ్ కాస్మెటాలజిస్ట్ అన్నారనుకోండి, మీ కాస్మెటాలజీ డిగ్రీ మెడికల్ డిగ్రీ అని ఎవరన్నా అనుకుంటారు. ఎందుకంటే డాక్టర్ అంటే ఏమనుకుంటారు, మెడికల్ డిగ్రీ అనుకుంటారు. అంతేగాని మీకు అది ఎకనామిక్స్లో మీరు పిహెచ్డి చేశారనో, లేకపోతే గౌరవ డాక్టరేట్, అది ఎంత కామన్. ఇప్పుడు గౌరవ డాక్టరేట్లు 1.5 lakhsకి 2 lakhsకి వస్తాయని మనకి అందరికీ తెలిసిన విషయమే. సో మీకు గౌరవ డాక్టరేట్ ఇన్ సోషల్ వర్క్ ఉందా,
ఇలా అని ఎవరికి తెలియదు కదండి.